అతి తక్కువ కాలంలో ప్రజల చేత సీఎం రేవంత్ రెడ్డి చీకొట్టించుకున్నారని విమర్శించారు ఈటెల రాజేందర్. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని తెలిపారు. ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా ఇవ్వాలన్నారు. వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉన్న స్కూల్ ఉండేది. ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు? ఉరిదిస్తావా నువ్వు మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత? నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? ఇది సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవడు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఎప్పుడు మళ్ళా ఎంత పెద్ద కొట్టుడు ఉండా ఇంక 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఇవ్వరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు మా స్కూళ్లకు కాలేజీలకు రావాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది తప్ప నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు. ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు. ఈవెన్ హాస్టల్లో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు. ఇవాళ గది దుస్థితి. ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ గారు 3,110 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 5 ఏళ్ళు ఎగబెట్టిండు, ఇయ్యలే. ఇవాళ మళ్ళీ స్వయంగా నాకు తెలిసి మన ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుంది 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. 6 నెలలు అయింది, ఇంతవరకు దాన్ని ఊసలేదు. అనేకం ఉన్నాయి ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నాయి. దీంట్లో పాల్గొంటే వాళ్ళంతా రేపు ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు రిలీజ్ చేసినప్పటికీ కూడా ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని వేదన గురి చేస్తున్నారు. పిఆర్సీ 2023 జూలైలో కొత్త పిఆర్సీ రావాలి. ఇంతవరకు కొత్త